నేను 5 ఇయర్సే ఉన్నాను సార్ వేగేసినాలో. ఓహ్! 95 నుంచి 2000 వరకే ఉన్నా. ఆ తర్వాత బయటకొచ్చేసా. హ్మ్. బయటకొచ్చి హుహు. ఇంకా వేరే చిన్న బిజినెస్ అవి ఇవి అన్నీ పెట్టుకొని హ్మ్. అట్లా స్టార్ట్ చేశా. ఎందుకంటే సరిపోవట్లేదు ఆ సాలరీ గానీ అవన్నీ హ్మ్. గూడా. ఇంకా బయటకొచ్చి చిన్న బిజినెస్ పెట్టుకొని హ్మ్. తమ్ముడు ఏం బిజినెస్ చేయగలిగారు మీరు? మీకున్న టెలిఫోన్ బిజినెస్ పెట్టాము. టెలిఫోన్. ఫ్యాక్సు, హ్మ్. హ్మ్. ఓకే. ఇంటర్నెట్ అవంతా పెట్టాము. హుహు. తమ్ముడు చూసుకునేవాడు. హ్మ్. నాకప్పుడు సాంగ్స్ బాగా ఆపర్చునిటీస్ వచ్చాయి సార్. అంటే హ్మ్. వంశీరామరాజు గారే ఇప్పించేవారు. హుహు. బట్ అక్కడ, ఇక్కడ ఇబ్బంది పడిపోయి నేను మానేసి స్కూలు హ్మ్. ఇట్లా ఇంకొక ఇన్‌కమ్ కావాలని హ్మ్. చేసుకున్నాను. అప్పుడు నా నా సంస్థ అక్కడ సంస్థలో ఉన్నప్పుడే సారు చెప్పారు. హ్మ్. "నువ్వింత సఫర్ అయినావు గదా! హ్మ్. నువ్వొక సంస్థ పెట్టుకో నీ పేరుతో. హ్మ్. ఓహ్! ఎప్పటికైనా." శ్రీరామరాజు గారి ఆశీస్సులతోనే. ఆయన ఆయన ఎన్నో వందల సంస్థలకి అంకురార్పణ చేశారు. అందులో నాదొకటి.